హలో ఎవరిబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మా అత్తగారు వాళ్ళ కొడుకుకి పులిహార చేయడం నేర్పిస్తున్నారండి. చింతపండు పులిహార అంట. పెళ్ళానికి ఒంట్లో బాగోకపోతే చేసుకోవడానికి కాదంటండి, పెళ్ళాం ఊరు వెళ్తే నువ్వు ఏ రకంగా చేసుకోవాలో చూపిస్తున్నారండి. పెనం మీద కడాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి వేరుశనగలు పక్కకు పెట్టుకోమన్నారండి. వేరుశనగలు పక్కకు పెట్టేసుకున్నారు. తర్వాత కొంచెం శనగపప్పు, అలానే ఆవాలు కూడా వేసి వాటిని కూడా పక్కగా తీసేసుకోమన్నారు. మా వారైతే విజిల్స్ వేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ మరీ చేసేస్తున్నారు చూడండి. నేర్పిస్తున్నారంటే ఎలాగో నేర్పిస్తున్నారండి. పెళ్ళాన్ని చేసి పెట్టాలా ఏంటి, మా అమ్మ నాకు నేర్పిస్తుంది అంటూ మా వారు పోజు కొట్టుకుంటూ వంట చేసేస్తున్నారు చూడండి. ఇంకా లాస్ట్కి స్టవ్ ఆఫ్ చేసి ఇంకా కడాయి ఉంచి దాని మీద 4 పచ్చిమిరపకాయలు వేసి దాన్ని చించి 2 ముక్కలు చేసి పెట్టారు. దాన్ని కూడా వేపి పక్కకు తీస్తున్నారు. ఏ మాటగా మాట చెప్పుకోవాలి కానీ ఫ్రెండ్స్, ఈ పెద్దవాళ్ళు చేసిన వంటలు టేస్టే వేరండి. నిన్న మా అత్తగారు చేసిన దొండకాయ వేపుడు, దాన్ని మామిడికాయ పప్పులో వేసుకుంటే దాని టేస్ట్ ఉంది చూడండి. అబ్బబ్బబ్బా. మరి పులిహోరలో మా ఆయన చెయ్యి అయితే పెట్టారు కానీ చేయడం ఈయనే చేశారు. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆవిడే వేసారు పాపం. ఇది టేస్ట్ అయితే ఎలా వస్తుందో చూడాలి. నాకు తెలిసి టేస్ట్ కూడా బాగానే ఉంటుంది అనుకోండి. ఇగో చింతపండు పులుపు వేసి దాంట్లో 1½ చెంచా సాల్ట్ వేశారండి. తర్వాత 1 చెంచా, 1/2 చెంచా వరకు పసుపు వేసి కొన్ని కరివేపాకులు అయితే వేశారు. దీన్ని దగ్గర దాకా అయిపోయేదాకా తిప్పమన్నారండి. మా వారు అది దగ్గరికి అయ్యేదాకా గరిటె పెట్టి తిప్పుతూనే ఉన్నారు పాపం. తర్వాత పక్కన పెరుగు చట్నీ చేసేసుకున్నారండి. ఇది దగ్గరికి అయ్యేటప్పటికి మనం బిర్యానీలోకి చేసుకుంటాం చూసారు, ఆ పెరుగు చట్నీ. ఇది ఫైనల్గా దగ్గరికి అయిపోయిన తర్వాత వేపుకున్న ఇంగ్రీడియంట్స్ శనగపప్పు, వేరుశనగపప్పు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఆవాలు వేపి పక్కకు తీసేస్తారు కదా, అవన్నీ కలిపేశారు. అవి ఇవి కలిపి ఇంకా దగ్గరికి చేసేసారు. ఇప్పుడు దగ్గరికి అయిపోయాయండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడైతే రైస్లో కలిపేసుకుంటున్నారండి. రైస్లో మొత్తం కలిపేశారు. ఇది దీన్ని దగ్గరకు అయిపోయింది. కానీ టేస్ట్ అయితే చూడండి ఎలా వస్తుందో అనుకున్నానండి. మా అత్తగారు ఎలా అయితే నేను లేనప్పుడు మా ఆయనకి నిమ్మకాయ పులిహార కాకుండా చింతపండు పులిహార అయితే నేర్పించేశారు. బెంగ అయితే పడిపోయిందండి. ఇంకా మా ఆయన వదిలిపెట్టి మా అమ్మగారి ఇంటికి వెళ్ళకూడదని ఫిక్స్ అయిపోయాను ఫ్రెండ్స్ నేనైతే. ఓకే ఫ్రెండ్స్, మా ఆయనకి వండి పెట్టడానికి నేనే ఉండాలి, ఆయన చేసుకోకూడదు కదా, అందుకని